ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడికి నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రము, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ జ్యోతిష్ భవిష్యవాణి. వావ్. సింహరాశి వాళ్ళకి సాక్షితంగా వినాయకుడు. సింహరాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ, ఉన్న మాట ఉన్నట్టు చెప్పడం, ఎవరికి భయపడకుండా ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడడం, భయపడకపోవడం, అది చాలా మంచిది. ఎందుకు భయపడాలి? ఎవరిది తిన్నారా, ఎవరిది ముంచారా, ఎవరికి అన్యాయం చేసినారా? తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే ఎవరికి భయపడే అవసరం మీకు లేదు. ఎందు గురించి? సింహరాశి వాళ్ళకి కోపం వస్తే వాడు ఎవరు ఎంత తీసిమార్కుడు ఉన్నా కానీ, సింహరాశి అంటే అమ్మాయికి అబ్బాయికి ఎవరైనా రావచ్చు, ఇద్దరిది కలిపి చెప్తున్నా. సింహరాశి వాళ్ళకి కోపం వచ్చిందనుకోండి, వాడు ఎంత తీసిమార్కుడు ఉన్నవాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడుతారు, భయపడరు. అదృష్ట బలం బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు ఏముందంటే ఇల్లన్నా కట్టాలి, కట్టిందన్నా కొనాలి, కట్టాలి, చెయ్యాలి, చాలా ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏడ ఉన్న గొంగుడి ఆన్నే ఉంది, ఏది చేసినా ఆన్నే ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టమా, కొనమా, ఏదో ఒకటి మాకు అవుతుందా లేదా అనుకుంటున్నారు. అవుతుంది. కానీ ఇల్లు కొనాలనుకుంటే కొంచెం వాస్తు ప్రకారం కొనండి. మాటికి ఇల్లు కొనలేం. కొని అమ్మడం, మళ్ళీ అమ్మడం, కొనడం, ఇది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా కానీ ఇల్లు కొనాలంటే 4 విధాలుగా 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు, పెట్టి కొనాలి. కొన్న తర్వాత ఇల్లు ఎట్లా ఉండాలంటే సూర్యభాగానికి ఉండాలి. కరెక్ట్ సూర్యభాగం, తూర్పు ముఖం ఉండాలి. ఆ ఇంటి లోపల సూర్యకిరణాలు ఇంటి లోపలిని పడాలి. ఇంట్లో వచ్చి కూర్చుంటే, తింటే, ఏమన్నా తిని తాగి కూర్చుంటే, ఒక దేవుని గుడి లోపల కూర్చుని ప్రసాదం తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. అంటే ఆ ఇల్లు అట్లా ఉండాలంటే ఏం చేయాలి? కరెక్ట్ వాస్తు ప్రకారం కొనాలి. వాస్తు లేని ఇల్లు వాడు ఎంత సస్త కమ్మినా కొనవద్దు. తర్వాత బాధపడవద్దు. ఒకటి చెప్తానండి, ఇల్లు కొన్న తర్వాత ఆ ఇంటి దెబ్బ ఇట్లా ఉండదు. అన్ని దెబ్బలు చూసినా కానీ ఇల్లు దెబ్బ తెలవదు. మీకు దెబ్బ పడిందంటే డైరెక్ట్గా అలా ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ఎక్కడిదక్కడ వాస్తు ప్రకారం కరెక్ట్ పెట్టి కూర్చుంటే ఇల్లు చాలా మంచిగా ఉంటుంది. మరి ఆ ఇంట్లో ఏముందో, ఎట్లా ఉందో, ఆ ఇంటి సంగతి మాకు చేయకపాయే, మనం దవ్వమని ఎట్లా కొనాలి, ఎట్లా లేదని ఆలోచిస్తుంటారు కదా. కానీ ఒకటి ఆలోచించి కొనండి, వాస్తు ప్రకారం కొనండి, అంత బాగుంటుంది. ఇల్లు కొందరికి మంచిగా కలిసి వస్తుంది, కొందరికి ఏం చేస్తుందంటే జర కలిసి రాదు. కానీ ఎట్లా చేసినా కానీ ఇంట్లో ఉండక తప్పదు, అంటే కొనక తప్పదు, కట్టక తప్పదు, అవుతుంది, మంచిగానే అవుతుంది. కానీ దేవదర్శనం, దేవుని ధ్యానంలో ఉండాలి, భగవంతునికి నమ్మి ఉండండి, అంత మంచి జరుగుతుంది. పెద్దల సేవ చేసేది ఉంది, మంచి పేరు సంపాదించేది ఉంది, రాజా బతికేది ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలి అని చాలా ఇష్టం ఉంది. ఇంతవరకు భార్య భర్తల బంధం, అన్నతమ్ముల అనుబంధం, అందరు స్నేహబంధం, అందరు బంధం ఏమైపోయిందంటే ఇంతవరకు ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. మీరు మాట్లాడడం ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, మీకు మాట్లాడేది ఒకటి, ఏదేదో ఒకటి అయిపోయింది. కొన్ని రోజులు చాలా బాధపడ్డారు, అదెట్లా ఏమని చాలా బాధపడ్డారు. అయినా పర్వాలేదు. అన్నతమ్ముల అనుబంధం అంటే అది పుట్టంగా అన్నతమ్ములు, పెరగంగా పాల్యలు మాత్రం అనుకోవద్దు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఆ బంధం ప్రేమ లోపల ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఎవరైనా కానీ స్నేహబంధం తక్కువనా, అన్నతమ్ముల కన్నా ఇంకా ఎక్కువ అలా ఉండాలి. కానీ ప్రేమ ఎవరి దగ్గర ఉంటుందో ప్రేమ, కానీ ఆ ప్రేమ పంచుకోవాలి. ప్రేమ తన మనసులో పెట్టుకొని వెనుక పెట్టుకొని పోవద్దు, కలిసి నడవాలి, బాగుంటుంది. ఏడుకొండల వాసుడు సాక్షాత్తంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు అంత జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమశివాయ. 6 బేస్ గవ్వలు, చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం
11, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే మీకు గురుబలం చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని మొత్తం కలిసి వస్తుంది. అంత జయమే జరుగుతుంది. తొందరపడవద్దు, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీకు డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం